గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో స్లోప్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సంబంధించి ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ చేసాము. ఈరోజు కొన్ని ఐపీ ప్రాబ్లమ్స్ చేద్దాము. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సంబంధించి కొన్ని ఐపీ ప్రాబ్లమ్స్ చేద్దాము. Find the equation of straight line passing through -2, 4. Find the equation of straight line passing through -2, 4 and making non-zero intercepts whose sum is 0. చూడండి, క్వశ్చన్ చూడండి ఒకసారి. సో మనకు తెలిసిన ఈక్వేషన్ సంబంధించి 4 ఫార్ములాస్ ఉన్నాయి నా దగ్గర. అయితే ఒకటి అంటే ఇప్పటివరకు నేను నేర్చుకున్న ఫార్ములాస్ y - y1 = m × x - x1, y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1, y = mx plus c x by a plus y by b = 1. సో ఇంకా ఉన్నాయి నార్మల్ ఫామ్, సిమెట్రిక్ ఫామ్. x cos alpha plus y sin alpha = p, x - x1 by cos θ = y - y1 sin θ. సెకండ్ ఎక్సర్సైజ్కు సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి 4 ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ y - y1 = m × x - x1, y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1, y = mx plus c x by a plus y by b = 1. ఈ 4 ఫార్ములాస్లో మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? ఎందుకంటే ఇక్కడ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం మన దగ్గర 4 ఫార్ములాలు ఉన్నాయి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్న పాయింట్ ఇచ్చాడు, అండ్ మేకింగ్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ అని అన్నాడు. ఇంటర్సెప్ట్ మీన్స్ ఇంటర్సెక్ట్స్. సో ఇంటర్సెక్ట్స్ ప్లూరల్ వాడాడు, అంటే 2 ఇంటర్సెక్ట్లు ఇచ్చాడు. అంటే 2 ఇంటర్సెప్ట్స్ ఉన్న ఫార్ములా x by a plus y by b = 1. కాబట్టి మనం 4th ఫార్ములాని మనం ఇప్పుడు యూజ్ చేయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ x by a plus y by b = 1. సార్ అదేంటి సార్ 4 ఫార్ములా ఉంటుంది, ఇది ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడాడు. 2 ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే 2 పాయింట్స్. ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే y ఇంటర్సెప్ట్ స్లోప్ మాత్రమే తెలియాలి. సో 2 ఇంటర్సెప్ట్ తెలిసిన ఫార్ములా ఇది ఒకటే కాబట్టి ఈ ఫార్ములాని మనం యూజ్ చేసాము. గివెన్ దట్ వాడేమి ఇచ్చాడు, ఇంటర్సెప్ట్స్ హూ సమ్ ఈజ్ 0. ఇంటర్సెప్ట్స్ అంటే ఏమైనా ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఏ అంటాము, వై ఇంటర్సెప్ట్ని బి అంటాము. సో వాడేమంటున్నా the x intercept and y intercepts are equal. ఏమన్నాడు, who sum is 0. sum means addition. so x intercept a, y intercept b, sum means addition is 0. a plus b = 0. so b = minus a right. so from 1 x by a plus y by minus a = 1. అంటే x by a minus y by a = 1. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి సో x minus y by a = 1, x minus y = a. ఈక్వేషన్ వచ్చేసింది. కానీ ఇక్కడ ఈ ఏ వాల్యూ ఎంతో మనకు తెలియదు. ఈ ఏ వాల్యూ కోసం వాడేమంటాడంటే పాసింగ్ త్రూ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ఎంత అన్నా -2, 4. సో -2, 4 దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 - 4 = a, అంటే -6 = a = -6. ఫ్రమ్ 2 x - y = -6, అంటే x - y plus 6 = 0. అర్థమైందా? అంటే వాడు ఇచ్చిన డేటా ఏంటి, మనం ఏ ఫార్ములాని యూజ్ చేయాలి. సో అది మనకి క్లారిటీ కావాలి. నెక్స్ట్, find the equation of straight line passing through 3, -4 and making x intercept and x and y
intercepts which are in the ratio 2:3. ఇప్పుడే ఫార్ములాని యూజ్ చేద్దాం. నాన్న. ఫస్ట్ ఫార్ములానా y = mx + c నా, లేకపోతే y - y1 = m × x - x1 y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1 నా. ఏ ఫార్ములాని యూజ్ చేద్దాం? సో ఏ ఫార్ములాని యూజ్ చేద్దామంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? x అండ్ y ఇంటర్సెప్ట్స్. సో x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ రెండు ఉన్న ఫార్ములా x/a + y/b = 1 కాబట్టి ఆ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ x/a + y/b = 1. సో గివెన్ దట్ వాడు ఏదో కండిషన్ ఇవ్వాలి కాబట్టి ఆ కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడన్న? విచ్ ఆర్ ఇన్ ద రేషియో. ఏవి ఏ రేషియో? 2:3 రేషియోలో ఉన్నాయంటే ద ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో. ద ఇంటర్సెప్ట్ ఆర్ a and b. సో a and b are in the ratio. That means a/b is 2:3. Therefore a/b = 2:3. So b = 2/3 means means by. So a = 2b/3. ఓకే. ఫ్రమ్ 1 ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు 2b/3, లేకపోతే b ప్లేస్లో 3a/2 కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో x/a అంటే 2b/3 + y/b = 1. 3 పైకి వెళ్ళిపోతే 3x/2b + y/b = 1. ఎల్సిఎం రెండింటికి 2b ఎల్సిఎం అవుతుంది. 2bలో 1 టైమ్ 3x, 2bలో b 2 టైమ్స్ 2 × y 2y = 1. అంటే 3x + 2y = 2b. ఓకేనా? 2b. సో ఇప్పుడు మనకి ఇంకేం వాల్యూ కావాలంట? 2b వాల్యూ కావాలి. 2b వాల్యూ కావాలంటే ఇట్స్ పాసింగ్ త్రూ 3,4. ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ఎంతనా? 3,-4. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 3 + 2 × -4 = 2b. అంటే 9 - 8 = 2b. 2b = 1. ఫ్రమ్ 2 3x + 2y = 2b. 2b ప్లస్లో 1 రాసాయి. 3x + 2y - 1 = 0. అర్థమైందా? అంటే ఏమి ఇచ్చాడు మనకి, ఏమి నోట్ చేయాలి. గుడ్. నెక్స్ట్ వన్. ఇది అయిపోతే నెక్స్ట్ వన్ నోట్ చేద్దాం. అయిపోయిందన్నా? నెక్స్ట్, find the equation of straight line passing through 4, -3. And perpendicular to the line passing the points. Perpendicular to the line passing through the points 1, 1, 2, 3. సో ఇక్కడ ఏ ఫార్ములాని ఇచ్చేద్దాం? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని అంటున్నాడు. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కావాలి. అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్కి రిక్వైర్డ్ లైన్ ఎలా ఉంది? ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 1, 1 and 2, 3. సో ఎప్పుడైతే ఇక్కడ పర్పెండిక్యులర్ అన్న కండిషన్ యూజ్ చేస్తున్నాడు. సో ఈ పర్పెండిక్యులర్ అన్న కండిషన్తో మన దగ్గర ఏదైనా ఫార్ములా ఉందా? ప్యారలల్ అనే కండిషన్ మనకి ఏమైనా ఫార్ములా ఉందా? సో ప్యారలల్ అంటే ఇఫ్ ద 2 lines ఆర్ ప్యారలల్, స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ 2 lines ఆర్ పర్పెండిక్యులర్,
then m1 into m2 equal to minus 1. The product of their slopes are equal to minus 1. So the required line and the given line are perpendicular, therefore the product of slopes are equal to minus 1. The slope of the required line and the slope of the given line. So the slope of the required line m1 not given to the, so the slope of the required line is m, and the slope of the given line is the formula y2 minus y1 by x2 minus x1. అదే నోట్ చేద్దాం మనం. మరొకసారి చెప్తున్నాను, అర్థమైన కండిషన్ అర్థమైంది నాన్న. సో ఇక్కడ పాయింట్ మాత్రమే ఇచ్చాడు, స్లోప్ ఇవ్వలే. సో స్లోప్ కావాలి అంటే స్లోప్ కోసం చిన్న కండిషన్ ఇచ్చాడు, ఏమని? సో ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్. సో పర్పెండిక్యులర్ కాబట్టి టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు మైనస్ 1. ఇది m1, ఇది m2. సో m1 ఇంటూ m2 ఈక్వల్ టు మైనస్ 1, m1 ఈక్వల్ టు మైనస్ 1 బై m2. నోట్ చేయొచ్చు అనుకుంటా, చేయొచ్చు అనుకుంటా. సో ట్రై చేద్దాం అలా. a1, b2, 3. The slope of AB m1 equal to y2 minus y1 by x2 minus x1, 3 minus 1 by 2 minus 1 అంటే 2 by 1 అంటే 2, m1 2. The slope of required line m2 equal to says, తెలీదుగా, రిక్వైర్డ్ లైన్ స్లోప్ తెలియదు మనకి, తెలియదు కాబట్టి దాని స్లోప్ని m అనుకుందాం మనం. గివెన్ దాట్ ద టూ లైన్స్ ఆర్ perpendicular, therefore m1 into m2 equal to minus 1, m2 equal to minus 1 by m1, m2 equal to ఎంతనా మైనస్ 1 by m1 ఎంత వచ్చింది? సారీ ఇది m1 కదా, 2. ఓకే, సో రిక్వైర్డ్ లైన్ స్లోప్ m2 అంటే వాల్యూ ఎంత? m కాబట్టి, సో దట్ ఈక్వల్ టు m అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ passing through 4, minus 3 with slope minus 1 by 2 is formula ఏనా y minus y1 equal to m into x minus x1, y minus y1 minus 3 minus into minus plus 3 equal to m minus 1 by 2 into x minus 4. By cross multiplication 2 into y plus 3 equal to minus of x minus 4, 2y plus 6 equal to minus x plus 4. ఇది వచ్చేస్తే x plus 2y plus 6 minus 4 equal to 0, x plus 2y plus 2 equal to 0. ఎక్కడన్నా నోట్ చేసుకోండి దాన్ని. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఇలా రకరకాలుగా అడగవచ్చు మనల్ని. పర్పెండిక్యులర్ అనొచ్చు, ప్యారలల్ అనొచ్చు. ప్యారలల్ అంటే ఇది ఏం చేస్తానన్నా m1 ఈక్వల్ టు m2 రాస్తాం. అంటే m1 2 కాబట్టి దీంట్లో m2 కూడా ఎంత అవుతుంది? 2 అవుతుంది ప్యారలల్ అయితే కనుక. సో ఇదొక కండిషన్, ఇదొక మోడల్. నెక్స్ట్ show that the set of points are collinear. And find the equation of line. First one, minus 5, 1, 5, 5, 10, 7.
చూడండి ఏమన్నాడు, షో దట్ ద పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే స్టార్టింగ్ క్లాస్లో కొలీనియర్ సమ్ చేసినట్టు ఉన్నాము. కొలీనియర్ అంటే 3 టైప్స్లో చేయొచ్చు అని చెప్పాము. ఒకటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 0, రెండవది స్లోప్స్ ఆర్ ఈక్వల్, అండ్ మూడవది ఏం చెప్పాను మనం, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేసి థర్డ్ పాయింట్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయిపోతే ద 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. అసలు కొలీనియర్ అంటే ఏంటి, 3 or more పాయింట్స్ లైజ్ ఆన్ ఏ సేమ్ లైన్. 3 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే ఆ 3 పాయింట్స్ని ఏమని అంటామంటే కొలీనియర్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఈ 3 పాయింట్స్ కొలీనియర్ ప్రూవ్ చేయమంటున్నాడు, ప్రూవ్ చేయొచ్చు. ఇంకేమన్నాడు, అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్. సో ఈ కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉన్నట్టు అని చెప్తున్నావు కదా. సో ఇలా సో ఈ లైన్ ఈక్వేషన్ కూడా కావాలి నాకు అని అన్నాడు. సో మనం ఏం చేద్దాం, మనం సో ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ని యూజ్ చేద్దాం మనం అంటే, సో ఈ 3 మెథడ్లో ఫస్ట్ మెథడ్ని యూజ్ చేస్తే కొలీనియర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అయిపోతుంది, ఈక్వేషన్ రాదు. సెకండ్ మెథడ్ యూజ్ చేస్తే స్లోప్లో అవుతుంది కానీ ఈక్వేషన్. థర్డ్ మెథడ్ ఏంటంటే ముందు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేద్దాము. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఉన్న థర్డ్ పాయింట్ తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ABC అని అందాము. ఈక్వేషన్ ఆఫ్ A - 5, 1 B 5, 5. సో 2 పాయింట్స్ తెలిస్తే మనకు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, 2 పాయింట్స్ తెలిస్తే. సో ఫార్ములా ఈ 4 ఫార్ములాస్లో మనం యూజ్ చేసే ఫార్ములా, ఇది ఇంటర్సెప్ట్ తెలిస్తే యూజ్ చేస్తాం, ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ తెలిస్తే యూజ్ చేస్తాము, ఇది స్లోప్ అండ్ పాయింట్ తెలిస్తే. ఇక్కడ మనకు 2 పాయింట్స్ తెలుసు కాబట్టి సెకండ్ ఫార్ములాను మనం యూజ్ చేయొచ్చు. సో అదే y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1. సో y - y1 = y2 అంటే 5 minus y1 1 by x2 - x1, x2 అంటే 5 minus of minus plus 5 into x minus of minus plus 5. So y - y1 = 4 by 10 into x plus 5. 4 2 times 2లో 10 5 times కాబట్టి y - 1 = 2 by 5 into x plus 5 by cross multiplication 5 into y - 1 = 2 into x plus 5. So 5y - 5 = 2x plus 10. So 2x plus 10 ఇవాటి చేస్తే -5y plus 5 = 0. So 2x minus 5y plus 15 = 0. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఇప్పుడు కొలీనియర్ ఎలాగవుతాయంటే, ఇదే లైన్ మీద కనుక థర్డ్ పాయింట్ కూడా ఉందనుకో, థర్డ్ పాయింట్ ఈ లైన్ మీద ఉంటే ఏమవ్వాలి, ఖచ్చితంగా ఈ థర్డ్ పాయింట్ ఈ లైన్ సాటిస్ఫై చేయాలి. సో సబ్స్టిట్యూట్ 10, 7 ఇన్ ఈక్వేషన్ 1. సో 2 into 10 minus 5 into 7 plus 15 = 0. 20 minus 35 plus 15 = 0. అంటే 20 plus 15 35 minus 35 = 0. సాటిస్ఫై అయిపోయింది కాబట్టి, సాటిస్ఫై అయింది కాబట్టి, సో దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. అదేనా కొలీనియర్. ఏం చేసాం, 2 పాయింట్స్తో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాము. సో దీనివల్ల కొలీనియర్ స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తయింది. అంటే కొలీనియర్ని ప్రూవ్ చేయగలిగాము. వాడు అడిగిన ఈక్వేషన్ 2x - 5y plus 15 = 0. సో మీరు డౌట్ రావచ్చు, సార్ ఈ రెండింటికి నేను ఫైండ్ అవుట్ చేస్తే ఇదే ఈక్వేషన్ వస్తుంది, ఈ రెండింటికి ఫైండ్ అవుట్ చేసినా ఇదే ఈక్వేషన్ వస్తుంది. పాయింట్స్ ఎన్ని మారినాయి, ఎందుకంటే అన్నీ ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి, ఒక లైన్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి ఒకటే ఈక్వేషన్ వస్తుంది అన్నిటికి కూడాను. నెక్స్ట్ ఇదే మోడల్లో మీరు ఒక ట్రై చేయండి. 1, 3 -2, -6 2, 6 ఇవి మీరు ట్రై చేయండి. సో ఇంకొకటి ఉంది, అది నేను చేస్తానులే. A, B plus C, B, C plus A, C, A plus B. ఈ పాయింట్స్. సో ఇది కూడా సేమ్ ప్రొసీజర్లో చేద్దాం. అంటే ముందు ఏం చేద్దాం, దీన్ని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే
equation of line AB. Formula y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. So y minus y1 ante b plus c equal to y2 minus y1 c plus a minus b plus c by x2 minus x1 b minus a into x minus a. y minus b minus c equal to c plus a minus b minus c. ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b మైనస్ a x మైనస్ a cc క్యాన్సిల్. పైన ఉందన్న a మైనస్ b ఉంది, మైనస్ కామన్ చేస్తే b మైనస్ a అవుతుంది. డినామినేటర్లో b మైనస్ a ఇంటూ x మైనస్ a b మైనస్ a క్యాన్సిల్. సో y మైనస్ b మైనస్ c ఈక్వల్ టు మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ. సో అన్ని పడుకు చేద్దాం. మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఇటు వస్తే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. సో ఈ మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసింది. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి. కొలీనియర్ మీన్స్ ద 3 points లైస్ ఆన్ ఎ సేమ్ లైన్. సో ఈ పాయింట్, ఈ థర్డ్ పాయింట్ ఈ లైన్ మీద ఉంటే దీన్ని సాటిస్ఫై చేయాలి. కాబట్టి సబ్స్టిట్యూట్ సి కామా ఏ ప్లస్ బి ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేయి, సి ప్లస్ వై ప్లేస్లో ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి, సిసి క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, బీబీ క్యాన్సిల్, దేర్ఫోర్ 0. సో సాటిస్ఫై అయిపోయింది, మొత్తం కూడా సాటిస్ఫై అయిపోయింది. కాబట్టి దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. అర్థమైందండి మోడల్ ఇది? మీరు ట్రై చేయాల్సిన సమ పాయింట్స్ నోట్ చేసుకున్నారా? ఏంటది? 1,3 -2, -6 అండ్ 2,6. ఇది మీరు కొలీనియర్. ఈ సమ్ మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మోడల్. దీంట్లో ఒక సమ్ ఉంది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ and making equal angle with the coordinate axis and making equal angle with the coordinate axis. Find the equation of straight line passing through origin and making equal angle with the coordinate axis. సో ఇక్కడ ఏమంటాను నేను, పాసింగ్ త్రూ ఆరిజిన్ అని ఇచ్చాడు. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట. డయాగ్రామ్ డ్రా చేసి చూద్దాం. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇవి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఈ లైన్ ఏం చేస్తుందంట, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట. ఎక్స్ యాక్సిస్తోను వై యాక్సిస్తోను ఈక్వల్ యాంగిల్ చేస్తుందంట. ఇదిగో ఈక్వల్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్య యాంగిల్ 90. 90ని ఈక్వల్గా చేయాలంటే 45 అవుతుంది. ఇటువంటి లైన్స్ ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి అంటే, ఇది ఒకటి పాసిబుల్ అవుతుంది. ఇదిగో ఇది కూడా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిసేగా, ఇది కూడా సెకండ్ లైన్. సో ఇది కూడా 45 చేస్తుంది. ఇదిగో ఇక్కడ ఎక్స్ యాక్సిస్తో 45 చేస్తుంది. కానీ ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. మనకి యాంగిల్ కావాలంటే ఓన్లీ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మాత్రమే చూడాలి. అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఈ లైన్ యాంగిల్ చేయాలి అంటే ఇదిగో ఎక్కడి నుంచి మొత్తం ఎక్కడికి యాంగిల్ చూడాలి. ఇది మొత్తం టోటల్ 90 + 45 135 degrees. So there are two lines making equal angle with coordinate axis. That the two lines are the two angles are 45 degrees and 135 degrees. Okay, so ఇప్పుడు మనం 2 లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి 45 degrees యాంగిల్ తోటి, ఇంకోటి 135 degrees యాంగిల్ తోటి ఫైండ్ అవుట్ చేయాలి. సో
సో యాంగిల్ తెలుసు అండ్ ఆరిజిన్ పాయింట్ తెలుసు రెండింటికొని ఫస్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ O 0, 0 and angle 45 degrees. So angle తెలిస్తే స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి m ఈక్వల్ టు tan theta tan 45 1. Therefore y minus y1 equal to m into x minus x1. y minus origin 0 కాబట్టి m అంటే 1 into x minus 0 y equal to x and x minus y equal to 0. First one. So second one వచ్చేసి equation of a line passing through 0, 0 and angle 135. So angle తెలిస్తే m equal to tan theta, m equal to tan 135 degrees అంటే tan 135 degrees అంటే 180 minus 45 రాయొచ్చు. సో 180 మైనస్ theta సెకండ్ క్వాడ్రంట్లో tan మైనస్. సో 180 tan చేంజ్ చేయలేదు కాబట్టి ఎందుకంటే 90 270 మాత్రమే tan అన్న కాట్గా మారుస్తాయి. సో 180 360 చేంజ్ చేయలేవు కాబట్టి సో 180 tan theta అవుతుంది. అంటే 180 tan లానే ఉంటుంది. tan 45 degrees. tan 45 వాల్యూ 1 కాబట్టి -1. సో m వాల్యూ ఎంత వచ్చింది -1. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ y minus y1 equal to m into x minus x1. y minus origin కాబట్టి 0 equal to -1 into x minus 0 అంటే y equal to -x into వచ్చేస్తే x plus y equal to 0. సో ద ఈక్వేషన్స్ ఆర్ ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ బిట్ డైరెక్ట్ బిట్ అవుతుంది. ఆబ్జెక్టివ్ బిట్ ఏంటంటే ఈక్వేషన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ మేకింగ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. The two lines are x plus y equal to 0 and x minus y equal to 0. ఓకే, సో ఇంకా మనకి ఈ ఫస్ట్ ఎక్సైజ్ సంబంధించి ఐపీ ప్రాబ్లమ్స్ దాదాపు అన్నీ చేసాం. ఇంకొక ప్రాబ్లం ఉంది. సో ఆ ఒక్క ప్రాబ్లం చేసి మనం రేపు సెకండ్ ఎక్సైజ్లోకి వెళ్ళిపోదాము. A 10,4, B minus 4,9, C minus 2,-1 are vertices of a triangle. Find first one median AB bar, second one medium through A and third fourth చేద్దాం. ముందు ఫస్ట్ ఏబీ లైన్ ఈక్వేషన్. ఏబీ బార్ మీన్స్ ఏబీ లైన్ ఈక్వేషన్.